డైలీ టేస్ట్ ది డైలీ. తెలుగు రాష్ట్రాల్లో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ వీధులు విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి. తొలి రోజు అమ్మవారు శ్రీ వాసవాంబదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇక్కడి అమ్మవారి అవతారాలకు ఏళ్ల నాటి చరిత్ర ఉంది. దసరా రోజున అమ్మవారి మహోగ్ర రూపం కేరళ వారి సాంస్కృతిక కార్యక్రమాలు వాయిద్య బృందంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇక ఈ ఆలయం సుమారు 100 సంవత్సరాల క్రితం నిర్మించిందని ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలను అందజేశారు. దసరా నవరాత్రి ఉత్సవాలు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం రాయచోటి నందు ఈరోజు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు వాసవాంబదేవి అలంకారాన్ని ఎంతో చక్కగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ దేవస్థానం సుమారు 100 సంవత్సరాలకు పైగా చరిత్ర గల దేవస్థానం. 1931లో మా గ్రామంలోని పెద్దలందరి సహకారంతో ఈ దేవస్థానాన్ని నిర్మించి ఉన్నారు. మళ్ళీ కొంత రీకన్స్ట్రక్షన్ వెళ్ళి పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో చేయడం జరిగింది. పునర్నిర్మాణం తర్వాత జరుగుతున్న ఈ దసరా మీద పబ్లిక్ అంతా కూడా చాలా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే మేము చాలా భారీగా ఏర్పాట్లు చేశాం. చాలా చక్కగా ఈ కార్యక్రమాల్ని దసరా నవరాత్రులను నిర్వహించడానికి మా కమిటీ శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో అతి ముఖ్యమైన ఘట్టం ఈ విజయదశమి రోజు గ్రామోత్సవ కార్యక్రమంలో కేరళ నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే వారి వాయిద్య బృందాలు, అలాగే చీరాల వారిచే బాణసంచా ప్రదర్శన, కోలాట ప్రదర్శన, అలాగే డీజే ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఆ రోజు చాలా పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది.